IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. గన్నవరంలోని టీడీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి ఈ అరెస్టు జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే టీడీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి పలువురు నిందితులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వల్లభనేని వంశీ అనుచరులను అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం వల్లభనేని వంశీని A71 నిందితుడిగా ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్లో వల్లభనేని వంశీని పేరును చేర్చారో అప్పటి నుంచి కూడా వల్లభనేని వంశీ కోసం పోలీసులు వెతుకులాట అయితే ప్రారంభించడం జరిగింది. ఇంకా వల్లభనేని వంశీ హైదరాబాద్లో ఉన్నారంటూ పోలీసులకైతే సమాచారం రావడం జరిగింది. ఇక హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళిపోతున్నారంటూ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో వల్లభనేని వంశీ కోసం పోలీసులు ఈరోజు ఉదయం నుంచి కూడా విస్తృతంగా గాలింపులు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా వల్లభనేని వంశీని పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వల్లభనేని వంశీ గన్నవరం పోలీస్ స్టేషన్లో పోలీసు అదుపులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ టీడీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ A71 నిందితుడిగా అయితే ఉండడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలని, వల్లభనేని వంశీ చెందినటువంటి అనుచరుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా వారిచ్చినటువంటి సమాచారం మేరకే వల్లభనేని వంశీని మొత్తంగా A71 నిందితుడిగా ఎఫ్ఐఆర్లో చేరుస్తూ ఈ రోజున అరెస్ట్ చేయడం జరిగింది.